నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ కౌశిక్. ఈరోజు చూసుకున్నట్లయితే మనం ప్రజావాణి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడైతే ఇంతకుముందు వారాల్లో చూసుకున్నట్లయితే చాలా మంది ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు అనేక సమస్యలతో వచ్చి వాళ్ళ సమస్యలు ఏందో అందరికీ లోపల చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రజలు కనిపిస్తలేరు. బహుశా మనకు తెలిసి ప్రజాపాలన అని లోకల్ ఏరియాలో స్టార్ట్ అవడంతో కావచ్చు. కానీ ఇప్పుడైతే వచ్చిన ప్రజలను వచ్చినట్టు కూడా పోలీసు వాళ్ళు ఆపకుండా పోలీస్ సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు. 5 గంటల నుండి మార్నింగ్ 5 నుంచి అందరు లోపలికి పంపిస్తున్నారు. మరి ఇంకా చూద్దాం ఎంతమంది ప్రజలు వస్తారో, వాళ్ళ సమస్యలు ఏంటో. హలో అన్న, మీ పేరు? నా పేరు దొనకొండ తిరుపతి, లొత్తునూరు గ్రామం. ఎక్కడ నుండి వచ్చారు? జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, గ్రామం లొత్తునూరు, ధరంపూర్ నియోజకవర్గం. మీ సమస్య? సమస్య అప్పుల గురై 10 ఏళ్ళ పాలన. నేను అప్పుల వ్యవసాయం నష్టపోయి మరి తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ని కలిపితే అయితే వీరికి 2 సంవత్సరాలు ఊళ్ళకెళ్ళి అప్పుల గురి వెళ్ళిపోయి నేను వ్యవసాయం నష్టపోయి అలా గురి బాధలకు వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో ఉన్నా. అయితే మా పిల్లలు ఏంటంటే, డాడీ ఒక్కసారి మాకు కలిసిపోవా, నేను మాట్లాడాలి చూసి మరి ఊళ్ళోకి పోతే వాళ్ళు నన్ను చించుక తినతట్టు ఉన్నారు. సార్ గిట్టగలుగుతాం. కరబుజ్జ తోట పెట్టిన బాగా కౌలు రైతుని నేను. 1 కిలోకు 4 రూపాయల చొప్పున పోయింది హోల్సేల్ ధర, గిట్టుబాటు రాలేదు. టమాటా పెట్టిన 1 ఎకరాన 45 టన్నులు వెళ్ళింది, గిట్టుబాటు రాలేదు. హైదరాబాద్లో పోసిన, వరంగల్లో పోసిన, మంచిర్యాలలో పోసిన, నిజామాబాద్లో పోసిన, నిర్మల్లో పోసిన, జగిత్యాలలో పోసిన, ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ పోసిన. కానీ పెట్టెల ఖరీదు తెంపిన మందం రాలేదు, బాగా నష్టపోయినా. నాకు కౌలు రైతును నేను, కౌలు రైతును. 2 బిగాలు ఉంటే మా భార్య పాన మంచి లేకుంటే అమ్మేసి. యాదయ్య బొరబండ. మా సమాజం ఇండ్ల గురించి వచ్చినాము. డబుల్ బెడ్రూమ్లో మా ఇండ్లు జాలు కులగొట్టించినాము. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇచ్చిండు, కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇవ్వలేదు అని చెప్తున్నాను. వాటి గురించి కలుతామని వచ్చి. ఎలా అంటే మీ పేరు? నా పేరు తులసి. ఎక్కడ నుండి వచ్చారు? బద్దిపల్లి, కరీంనగర్. మీ సమస్య? సమస్య భూమి వేయింది ఇంద్రమ్మ. అయితే మా ఆయన లేడు మనిషి, అది కొంచెం క్రాక్ అయిపోయిండు. పోతా అంటే మేము 2 ఆడవాళ్ళమే, మా అత్త ముగ్గురం అన్నట్టు. ముగ్గురం అయితే మా భూమి గుంజుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. మేము తిరిగి ఇప్పుడు 15 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఎందుకంటే అన్న ముఖ్యమంత్రి మాకు ఏమన్నా సహాయం చేస్తారని మేము వచ్చినాం ఇక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలే. మస్తు సార్లు దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోలేదు. ధరణి పెట్టినాక అది తీసుకుంటా అమ్ముతారు. మస్తు సార్లు పెట్టినాం, ఇప్పుడే వచ్చినాం. అన్న మీ పేరు? శంషీర్. ఎక్కడ నుండి వచ్చారు? క్యాతూర్ అలంపూర్ చెక్ జోగులాంబ. అలంపూర్ క్యాతూర్. మీ సమస్య? నాకు 10 సంవత్సరాలు పింఛన్ వస్తలేదు. మనకి 10 సంవత్సరాల నుండి పింఛన్ వస్తలేదు. అది అప్పుడు పర్సెంటేజ్ తక్కువ వచ్చిందని ఎవరు చూసినా కూడా వాపసు పంపిస్తున్నారు. మీసోలో అప్లై చేస్తే క్యాంపు సదరం సర్టిఫికేట్ వస్తలేదని. మాకు నాయలేరు, అమ్మలేరు. ఏమి చేనులు ఇల్లు రేకుల ఇల్లు ఉందన్న. మాకు కూలి పని చేసి సాగుతుంది. మాకు ఇంటికి 3 సార్లు ఇరిగింది కాలేదు. 3 సార్లు ఇరిగింది కాదు. ఇది ఫోల్డ్ కాదు కాలు, మొత్తం ఫోల్డ్ కాదు కాలు. ఈ కాలు వస్తుంది, ఈ కాలు రాదు. ఇంకా ఏం తెచ్చారు? బస్ సార్లు పెట్టినా నేను చేస్తా అని అందరు డబ్బులు తిన్నారు, కానీ ఎవరు చేయలేదు. 10 మంది వచ్చినారు గ్రామం నుంచి. 10 మంది వస్తే ఇక్కడ సీఎం గారు లేరు, ఢిల్లీకి పోయినారు అని చెప్పినారు. మేడం ఉంది, వస్తుంది మీ సంఘానికి. క్యానాం సీతా మేడం, సీతా కానీ ఉంది. 3:30కు వస్తుంది అంటే కూర్చున్నారు. రాత్రి ఇక్కడనే పండుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇంకా నేను ఇక్కడ చిన్నాయనైతే అయినాము, ఇక్కడనే ఉంటాను నేను మాసప్ ట్యాంక్లో. నా ఇంటికి వచ్చి అంతా చెప్తే సరే కలిసిపోదువులే అని నిలబెట్టుకున్నా. ఇంకా అన్నీ తెచ్చుకున్నాడు, కాగితాలు అవి ఇవి. ఇంకా సార్తో కలిసి మాట్లాడిపోతా ఏదైనా ఒకటి అవుతుందని నిలబడినందుకు ఇంకా ఈరోజు సీఎం మీటింగ్ ఉంది అని చెప్తే సరే అని. ఇంతకుముందులే ఇది ఫస్ట్ సారే రావడం, ఇది 4వ సారి కదా మీటింగ్. నైట్ గ్యాగ్ ఏ టైం 3 గంటలకు వచ్చి ఇక్కడే పండుకున్నారు. నా పేరు శంకర్, నల్లి శంకర్, కరీంనగర్ డిస్టిక్, పెద్దపల్లి, రామగుండం.
శాతవాహన యూనివర్సిటీ నుంచి వచ్చాను. మీ సమస్య ఏంటి? నా సమస్య ఉద్యోగం రెగ్యులరేషన్ కోసం వచ్చాను. రెగ్యులర్ లేదు. రెగ్యులరేషన్ కాలేదు. టైమ్ స్కేల్ ఎంప్లాయీస్గా ఉస్మానియా యూనివర్సిటీ అపాయింట్మెంట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టైమ్ స్కేల్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నా. ఎన్నేళ్ళ నుండి ఫస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ డైలీ వేజ్గా దినసరి వేతన ఉద్యోగులు ఇచ్చిండ్రు 91లో అపాయింట్మెంట్ అయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు టైమ్ స్కేల్గా చేస్తున్నా. ఫిట్మెంట్ పిఆర్సీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇస్తానని చెప్పి కూడా ఇవ్వకపోవడం, తర్వాత పోతే మాకు పిఆర్సీ ఫిట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలు నిధులు నియామకాలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కూడా ఏమీ చేయలేదు. ఉద్యోగులకు ఎన్నో రకాల చెప్పి కూడా ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. గదేలా కేసీఆర్ ఏం చేయలేదు. కేసీఆర్ గారు ఏమి చేయలేదు. పిఆర్సీ ఫిట్మెంట్ ఇస్తాను, మీకు కన్నబిడ్డల్లాగా చదువుతాను చూస్తాను అని చెప్పి కూడా అతను మాకు ఎలాంటి సహాయ సహకారాలు, ఉద్యోగులందరినీ కూడా నిరుత్సాహపరిచిండు. ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలతోటి సతమతమవుతున్నాం. 32 సంవత్సరాలు అయిపోతుంది. సర్వీస్ దగ్గర పడుతుంది. ఉద్యోగాలు పర్మనెంట్ కాక, పిల్లలకు కూడా ఉద్యోగాలు దొరకక, గ్రూప్ 1 గ్రూప్ 4 కూడా ఇచ్చి కూడా పేపర్ లీకేజ్ అయ్యి దాని వలన కూడా అందరూ ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలతోటి చాలా నిరాశ చెంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపించి మాకున్నటువంటి సమస్యలు సీఎం గారు తీరుస్తారని ఎంతో ఆశ కొద్దీ ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఉద్యోగం రెగ్యులరేషన్ కోసము పిఆర్సీ ఫిట్మెంటు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటాడని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పేరండి? నా పేరు హౌస్ పాషా. ఎక్కడ నుండి వచ్చారు? నేను ఫలక్నుమా నుంచి వచ్చిన. మీ సమస్య ఏంటి? నాది నాకు ఆటో కావాలి, కొంచెం అది కిరాయి ఇల్లు ఉన్నది, కొంచెం మాట్లాడని వచ్చిన నేను. ఆటోలోకి వచ్చారు. ఆ, కానీ ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆటో నడవదు. నడవది కానీ తిప్పలు అవుతుంది కదా. రెంట్ ఇవ్వాలి ఇల్లుది, మళ్ళీ ఆటో రెంట్ ఇవ్వాలి కదా సార్. మరి ఆయన గురించి వచ్చిన సార్ గురించి ఫ్రీ ఆటో కోసం ఇప్పుడు ఇస్తారా? ఏమో అడగాలన్నా. పిల్లగాళ్ళు చదువుతుర్రు కదా, ఫీజు పైసలు కూడా వెళ్తలేదు. ఫ్రీ బస్ నడుతుంది కదా, ఆయన కోసం గోస అవుతుంది ఇట్లా. అవి సర్ తోటి కలిస్తే ఏం చెప్తాడో ఏమో. మీ పేరు? సోమయ్య, ఎక్కడ నుండి వచ్చారు? వరంగల్ నుంచి. వరంగల్ నుండి. వరంగల్ నెక్కొండ మండలం, రెడ్లవాడ మీ గ్రామం. సమస్య ఏంటి? భూమి సాగు భూమి సమస్య అంటే ఎప్పటి నుండి? పోయిన సంవత్సరం కాదు, పోయిన సంవత్సరం. అంటే ఏంటిది ప్రాబ్లం అసలు? రైతు బంధు ఉండు, మా భూమి నెంబర్ పట్ట వేసుకున్నాడు. పోయిన సంవత్సరం నుండి ఇలా మీకు ఇంకా? ఇప్పుడు 5 సంవత్సరాలు. మా శిలక 2 ఎకరాలన్నర శిలక వాడు ఆక్రమించుకొని రిజిస్టర్ చేయించుకొని వాడు రైతు బంధు పైసలు తింటాడు. ముత్రాశాయనే మాజీ సర్పంచ్ చేయబట్టి ఆ నర్సంపేటకు పోయినాం, కలెక్టర్ ఆఫీసు పోయినాం, హన్మకొండకు ఆడగాలేదు, ఎంఆర్ఓ ఆఫీసు పోయినాం ఆడగాలేదు, ఊళ్ళో పంచాయతీ చేసినాం, కమిటీల్లో పంచాయతీ చేసినాం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం, ఎక్కడ మాకు న్యాయం నడతలేదు అని ఇక్కడికి వచ్చినాం సార్. నాకు కాలేదు. మీ పేరు? నందిని, ఎక్కడ నుండి వచ్చారు? గుట్ట నుంచి. ఎక్కడ నుండి? గుట్ట నుంచి. మీ సమస్య ఏంటి? నాకు తెలియదు, మా ఆయన తెలుసు. చెప్పండి కదా మీ సమస్య ఏంటి? ఏమో సార్ తెలియదు నాకు. బట్ నా పేరు నరసింహరావు. నేను హైదరాబాద్ మాదానపేట నుంచి వచ్చాను. మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటంటే గత ప్రభుత్వంలో మేము దళిత బంధు డబల్ బెడ్రూమ్కు అప్లై చేశాము. కానీ ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అది ఆగిపోయింది. కాబట్టి మేము ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మాకు శాంక్షన్ చేయాల్సిందిగా వారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాము. శోభ, ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడ పురాణాపుల నుంచి వచ్చాం. పురాణపురం. మీ సమస్య ఏంటి? మాది ల్యాండ్ తీసుకున్నాం మేము. మా ఆయన హ్యాండిక్రాఫ్ట్ ఉన్నాడు. అయితే ల్యాండ్ తీసుకున్నాం ఇక్కడే విప్రోకే బాజీకు. అక్కడ కలెక్టర్ ఆఫీస్, అక్కడ మండల ఆఫీస్ అంతా పోయించినాం, ఎక్కడ కాలేదు. అందుకే ఇక్కడ వస్తే రేవంత్ రెడ్డి సార్ ఏమని చేస్తాడేమని వచ్చినాం. ఆయన హ్యాండిక్రాఫ్ట్ ఎన్నాళ్ళు అయితే? తీసుకొని ఒక 20 సంవత్సరాలన్నా అవుతుంది. మరి అప్పుడు 10 అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. అక్కడ ఇక్కడ పొమ్మని అంటున్నారు, ఎక్కడ అవుతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ కాలేదు. అందుకే ఈ సార్ అన్న ఏమని చేస్తారని వచ్చినాం. మబ్బా నుండి వస్తున్నాం అండి. పేరు? గుట్టస్వామి. మీ సమస్య ఏంటి? మా మామది ఎకరం ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావట్లేదు, అందుకోసం వచ్చింది. ఎకరం ల్యాండ్ మా మామది. మామది.
ఎప్పటి నుండి అయింది అది? ఎప్పటి నుండి ఆ సమస్య? చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఆర్ఆర్లో పెడితే రాలే అప్పుడు పెట్టినప్పుడు రాలేదు. రాలేదు. వెంకటే కట్టుకో వెంకటే ఎక్కడ నుండి వచ్చారు? అది మాది మరిపడ మండలం. మీ సమస్య ఏంటి? ఈ శలక పట్టగాలేదు, ఏంటిది? శలక పట్టగాలేదు. నర్సులపేట మండలం అది కొంతవరకు చివరు. ఎప్పటి నుండి ఉంది ఆ సమస్య? ఇప్పుడు దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయలేదా? అప్పుడు ఏం చేయలే పనులు. ఆ దొడ్డి ముక్కులోనా తొక్కు మాకు టిప్పులు తెరుతుండు అడుకొని తిని బతుకుతున్నాము. ఏం చేయాలి? ఎవరు దిక్కు లేడు. ఏం చేద్దు చెప్పు. ఇది 2వ సారి రావడం. నేను ఒక పింఛన్ లేదు, ఏం లేదు. కొడుకులు లేదు. కొడుకులు మొన్న కొడుకు ఒక కోడలు చచ్చిపోయింది. ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నా. ఇక్కడికి ఎన్నోసారి వచ్చి? రెండోసారి. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం సార్. ఇప్పుడు 2వ సారి ఇది. రెండోసారి వచ్చి ఎప్పుడు వచ్చి? ఇంతకుముందు మొన్న పోయిన శుక్రవారం వచ్చిన. అప్పుడు ఏం ఇచ్చిన మాట్లాడలేదు? ఏమయ్యలేదు, తీసుకున్నారు, వెళ్ళిపో అన్నారు. అప్పుడు ఏం చెప్పలేదు? ఏమి చెప్పలేదు. అయోధ్యనగర్ షాపు నుంచి పొద్దున 5 గంటల నుంచి వస్తున్నాను. అడుగు తినేదాన్ని నేను. ఎవరు దిక్కులేదు. ఒక ఇల్లు లేదు, వాకిల్ లేదు, పింఛన్ లేదు. నా మొగుడు కూలి చేసి పోరాటం చేసి పోయిండు. దీంట్లోనే ఉన్నాడు నా మొగుడు. ఇందిరమ్మ పథకంలోనే ఉండే పోయా నా మొగుడు. నాకు ఎవరు దిక్కుంటాడు కొడుక? చూడండి, ఒక దగ్గర లేదు. ఆ కేసీఆర్ గాంధీ ఇక ఏం చేయాలి? ఇక నా కొడుకు నా కోడలిగో పోయిండ్రయ్యా. ఎవరు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. సత్యనారాయణ రెడ్డి, ఎక్కడ నుండి వచ్చారు? సిద్దిపేట జిల్లా. సిద్దిపేట. మీ సమస్య ఏంటి? భూ సమస్య. భూమా అంటే ఏం సమస్య? క్లారిటీ. భూపక్షాల నుంచి కూడా మాకు 120 ఎకరాల భూమి పెద్దోళ్ళది. పెద్దల భూమి అయితే పంచుకున్నాం. పంచుకోక మా తాతల నుంచి వచ్చిన భూమి వారసత్వంగా. ఆ భూమిలో ఏంటంటే ఒక 10 నంబర్ సర్వే నంబర్ మొత్తంలో 10 సర్వే నంబర్ల నుంచి ఒక నంబర్ వేసిరు మాకు. ఆ నంబరు మీకు చేతి లేదని కొట్టేసారు. మాకున్న భూమి సర్వే చేస్తే ఇంకుండే కాగితాన్ని సర్వే చేయించే దగ్గర 2 సర్వే నంబర్ వచ్చింది మాకు. 3 ఎకరాల భూమి మొత్తం కొట్టేసిరు. 1 ఎకరం ఉంచిరు. అంత ఆగం చేసిరు. మొత్తం ఆగమైన. ఇప్పుడు మొన్నటి నుంచే మన భూపక్షం వచ్చి భూమి మేము దున్నుకుంటున్నాం. ఆల్రెడీ భూమి మా కబ్జాలు ఉంది, మా ఆధీనం ఉంది. కానీ పట్టలేదు. భూమి ఉన్నది. భూమి వాళ్ళు రారు, వస్తలేదు కూడా రారు. అద్దు నుండి అన్నీ మాకు పంచుకున్నాయి. కానీ ఇక ఇప్పటి వరకు కూడా భూమి పట్టా అయితే లేదు. హరీష్ రావుకి ఇచ్చినాము. అప్పుడు వాడు నోట్ల వాడు ఆ చేత అని చెప్పి కలెక్టర్ వేసుకోమంటారు. అన్నీ ఇలా హరీష్ రావుకి ఇచ్చింది, కలెక్టర్కి ఇచ్చింది. 55 సార్లు ఇచ్చిన. 55 సార్లు ఇచ్చి ఏది కాలేదు. అన్నీ సర్వే చేయించి అన్ని చేయించి ఆగం చేసి పంచనామా అయింది, సర్వే అయింది. ఊడే పెద్ద మొత్తం కూడా అన్నీ అయినా కాలే. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా అలా పెట్టి కలెక్టర్కి ఇచ్చిన ఇవన్నీ చేసిరు. హరీష్ రావుకి ఇచ్చినాం అప్పుడు ఆర్థిక శాఖ మంత్రికి. ఆయన కలెక్టర్ పోతే ఇట్లా పంచోడు చేసిరు. కాలే చేయలే. ఆయన చెప్పిండు పోయిండు. కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ అడిగిపోమంటే అడిగిపోతే ఈ ధరలు ఉందే మొత్తం కాదని ఎంఆర్ ఆఫీస్కి పోతే మళ్ళీ ఏం చేస్తాం? జగద్గిరి గుట్ట నుండి అంటే రెంట్కుంటాం. అక్కడ నుండి వచ్చాం. మాది ప్రాపర్ కామారెడ్డి. ఇక్కడ రెంట్కుంటామండి. మా సమస్య అంటే గత 6-7 సంవత్సరాల నుండి మేము ఇక్కడే రెంట్కు ఉంటున్నాము. నేను డిగ్రీ చదివాను. ఇక్కడ చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. అయితే మాకు ఇక్కడ రెంటు ప్రాబ్లం వల్ల మాకు ఏం ఉండడానికి ఇబ్బందిగా అవుతుంది. అందువని ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకోవడానికి వచ్చామండి. అప్పుడు చేసాం కానీ రాలేదండి. ఇప్పుడు అప్లై చేయడానికే వచ్చామండి. ఇక్కడ వచ్చి అప్లై చేసి మా వినతులు వినిపిద్దామని దాని గురించి మేము వచ్చామండి. శారద. ఎక్కడ నుండి వచ్చారు? వరంగల్ నుండి వచ్చినాం. మీ సమస్య? సమస్యలు అంటే రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు. అందుకే సార్ని కలవడానికి వచ్చినాం. రేషన్ కార్డు లేదా? ఇంతకుముందు అప్లై చేసిరా? కేసీఆర్ ఉన్నప్పుడు చేసినాం, రాలేదు. ఇవ్వలేదు. ఎన్నాళ్ళు అవుతుంది?
5 సంవత్సరాలు అవుతుంది 5 సంవత్సరాలు ఇంకా ఇవ్వలేదు. ఇవ్వలేదు. మరి ఇప్పుడు అప్లై చేశారా? చేస్తారు ఇక్కడ చేస్తుండు. అప్లై చేసి. మీ పేరు ఏంటి? సాయి తేజ, ఎక్కడ నుండి వచ్చారు? రామ్నగర్. రామనగర్. మీ సమస్య ఏంటి? హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్. ఎట్లా అయింది? యాక్సిడెంట్ అయింది. ఎన్నాళ్ళు అవుతుంది? 2.5 years. 2.5 years. మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడే పింఛన్ కోసం అప్లై చేయడం. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇవ్వలేదా? అంటే అప్పుడు ఇప్పుడే రికవర్ అయిపోయాను. ఇప్పుడే రికవర్ అయ్యారు. పుల్లారావు, ఎక్కడ నుండి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుంచి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రజాభవన్ ప్రజావానికా? ఎవరిని కలవండి? డిప్యూటీ సీఎం గారు కలవాలి. అంటే మీ సమస్య ఏంటి? సమస్యలు అంటే మామూలుగా రైతులు కొన్ని గతం ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి రైతులు. వాటిని సార్కి తెలియపరుద్దామని ఈ సమస్యలు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మాకు కేసీఆర్ ఏం చేయలేదు. ఏం చేయలేదు. అప్పుడు మా నియోజకవర్గంలో బట్టి గారు గెలిచిండని ఏం చేయలేదు. ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఉన్నాడని ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరు? డిప్యూటీ సీఎం గారు బట్టి గారే. బట్టి గారు.